దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లరా, 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమెన్, హల్లెలూయా. పిల్లరా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఏ ప్రార్థన అయితే చేసుకుంటున్నామో దాన్ని దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. పిల్లరా, నీ అప్లికేషన్ ఒక అధికారి యాక్సెప్ట్ చేస్తే నీకు ఎంత సంతోషంగా ఉంటుందో, నీ అభ్యర్థన ఒక ఉన్నత అధికారి దాన్ని అంగీకరిస్తే నువ్వు ఎంత సంతోషిస్తావో, దేవుడు కూడా మన ప్రార్థన అంగీకరించువాడు గనుక మనము సంతోషించువారిగా ఉండాలి. పిల్లారా, దేవుడు ప్రార్థన ఆలకించువాడు. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఎన్నడూ దేవుడు విడిచిపెట్టడు. కాలాలు మారినా, తరాలు మారినా, యుగాలు మారినా దేవుడు మార్పు లేనివాడు. మార్పు లేనటువంటి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా ఉందాం, ప్రార్థన పూర్వకంగా మన దినచర్యలను ప్రారంభిద్దాం. ఏ పరిస్థితి వచ్చినా, ఏ కష్టం వచ్చినా ప్రార్థన ఆలకించు దేవునికి, ప్రార్థన అంగీకరించు దేవునికి మన యొక్క విన్నపాలను తెలియజేసి దేవుని సన్నిధిలో మనము ఉన్నతంగా ముందుకు నడవాలి. పిల్లారా, ప్రార్థన చేస్తేనే ప్రతిఫలం మనం చూడగలుగుతాం. ప్రార్థన చేస్తేనే పిల్లారా దేవుని నుంచి మనం ప్రతిఫలం ఆశించగలుగుతాం. నువ్వు విత్తకుండా పంట కొయ్యలేవు కదా, ప్రార్థించకుండా ప్రతిఫలం ఎలా చూస్తావు? కాబట్టి ఖచ్చితంగా నీ పరిస్థితి ఏదైనా కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి చూడు. దేవుడు నిన్ను ఎలా నడిపించబోతున్నాడు, ఎలా ఆస్వాదించబోతున్నాడు, ఎలాగా దేవుని యొక్క కాపుదలను పొందుకుంటావో చూడు. కాబట్టి ఈ దినచర్యలని ప్రార్థన పూర్వకముగా మనము ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పాదాలకు వందనాలయ్యా. మీ ఎదుట మేము చేసిన ప్రార్థన మీరు అంగీకరించి ఉన్నారని బహు అద్భుతమైనటువంటి వాగ్దానముతో మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. గత రాత్రంతయు సుఖమైన నిద్రనిచ్చి వేకునే సకల పరిశుద్ధులతో ఆత్మీయమైన కుటుంబంతో ఏకీభవించి మీ సన్నిధిలో ప్రార్థించుకునే కృపను, భాగ్యాన్ని, ధన్యతను ప్రభువా మీరు మాకిచ్చినందుకు స్తోత్రాలు. తండ్రి, గొప్ప దేవుడివయ్యా. మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు మీరు చేశారు. ఇక మీదట కూడా గొప్ప కార్యాలు మీరు మా జీవితాల్లో చేయబోతున్నందుకు స్తోత్రాలు. బిడ్డల చదువుల్లో మీరు తోడుగునండి. వారి ఉద్యోగాలు మీ కాపుదల భద్రత దయచేయండి. క్షేమకరమైన ప్రయాణాలు బిడ్డలకు ఇవ్వండి. బిడ్డల యొక్క వ్యాపారాల్లో మంచి లాభాలు కలుగు చేయండి. వేటి కొరకే కనిపెట్టి ప్రార్థించి నిరీక్షించి ఎదురు చూస్తున్నారు. అడుగుతున్న వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు నీ బిడల జీవితాల్లో మీరు నిశ్చయముగా జరిగించమని వేడుకొనుచున్నాను. తండ్రి, మీ కృపకై మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీ దీవెన సమాధానముతో, సంతోషముతో మమ్మల్ని నింపమని వేడుకొనుచున్నాను. బిడలో నాయన ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దయతో తండ్రి, ఆర్థిక ఉపశమనం నాయన మీరు ఏ రీతిగా కలుగు చేయబోతున్నారు ఆ దారిలో బిడ్డలు నడిపించండి. వారి జీవితాల్లో జరగాల్సిన కార్యాలు జరగకుండా అడ్డుగా నిలబడుతున్న ప్రతి శోధన యేసు నామములో కాలిపోనిగా ప్రార్థిస్తున్నాను. కృపాక్షేమాలు బిడ్డలకు తోడుగా ఉంచండి. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, మనశ్శాంతిని దయచేయండి, సంతోషాన్ని ఇవ్వండి. ప్రార్థనాత్మతో, ప్రార్థన బలముతో నింపండి నాయన. దేశ విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ మీరు దీవించండి. ఆరోగ్యకరమైన మీ కృప, కాపుదల, భద్రతనిచ్చి ఉన్నతమైన మార్గంలో నింపి నడిపించమడుకునుచున్నాను. యేసయ్యా, నీ సన్నిధిలో దినదినము బలపడే కృప దయచేయండి. మీ కృపాక్షేమాలు నిరంతరం తోడుగా ఉంచండి. చెరువులు చేసుకుంటున్నాం ఆ బిడ్డల మీద దీవించి మంచి లాభాలు, కృపాక్షేమాలు బిడ్డలకి ఇవ్వండి నాన్న. ఇంతవరకు మీ సన్నిధి చేసిన స్తోత్రాలు. ఈ దినమంతా మంచి ఆరోగ్యాలు ఇచ్చి, మనశ్శాంతినిచ్చి, సంతోషాన్నిచ్చి, సమాధానించి, ఆత్మీయంగా మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందుకోమని అయ్యా
మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి తోడు రాని ఎడల ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీలేదు తండ్రి. మీ కృపా కాపుదల భద్రతనిచ్చి ఉన్నతమైన మార్గంలో మమ్మల్ని నడిపించి మీ నామను గణపరుచుకునమని, అడగక మరిచిన ప్రతి మేలుతో నింపమని, కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచమని సర్వశక్తిని యేసే నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్య సహవాసం ఇది మొదలుకు నిరంతరం దైవ సన్నిధి మనందరికీ తోడుగా నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్.